శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, చిరంజీవి గారికి సంబంధించి ఆయన వాయిస్ యూజ్ చేసినా లేకపోతే ఆయనకి సంబంధించి ఫొటోస్ అవి వాడి ఏఐ సహకారంతో డీప్ ఫేక్ వీడియోస్ చేస్తే ఇక నుంచి చట్టపరంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఆర్డర్స్ రావటం జరిగింది. అంటే ఒక చిరంజీవి గారికి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే ఎవరి ప్రైవసీకి భంగం కలిగించినా కూడా వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? అది వాళ్ళు వెళ్ళాలండి, కోర్టుకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఓకే. ఈయన కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఉమ్, ఎవరి వ్యక్తిగత ఇది వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే ఓవరాల్ గా కావాలి అనుకుంటే ఒక కొత్త చట్టం రూపొందించాలి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఏఐ అనేది కొత్తది ఇంకా మనకి. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది అనే దానికి చిరంజీవి గారి విషయమే ఒక ఉదాహరణ. ఉమ్, అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఇలాంటివి జరిగితే ఇంకా సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి ఫోన్లు హ్యాక్ అవుతూ ఉంటాయండి. ఉమ్, మన వాట్సాప్లు హ్యాక్ అవుతూ ఉంటాయి. మన ఫోటోలు ఉంటాయి, వ్యక్తిగత ఫోటోలు. వాటిని వాళ్ళు ఏ రకంగా వాడతారో మనకు తెలియదు. ఇప్పుడు ఇదొక భయం ఉంది అందరికీ. correct. మీకు అర్థమైంది కదా. సో వీళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవటం కష్టం అంటున్నారు. నాకు అదే అర్థం కాదండి, ఎట్లా కష్టం అది? ఇప్పుడు వాళ్ళు ఫోన్లు మార్చినంత మాత్రాన, ఇప్పుడు మీరు కవిత గారి విషయంలో తీసుకోండి. కవితది ఏమైంది? 11 ఫోన్లు మార్చానంది ఆవిడ. మార్చాక 11 ఫోన్లు పని వాళ్ళకి ఇచ్చానంది. కానీ 11 ఫోన్లో ఉండే సమాచారాన్ని వాళ్ళు తీసుకురాగలరు కదా. ఇప్పుడు గూగుల్ డేటా దీనివల్లే కదా. ఇదెవరు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి మొత్తం తను చూపించగలిగింది. ఉమ్, ఉమ్, నేను అడిగింది, మరి అట్లా చేయగలిగినప్పుడు మనని మోసం చేసిన వ్యక్తుల్ని ఎందుకు పట్టుకోలేరు వీళ్ళు? మీకు సైబర్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి సైబర్ పోలీస్ ఉంది కదా శాఖ, మరి వాళ్ళు ఎందుకు దాని మీద చేయలేరు? అంటే నాకు ఒక సందేహం అంతే. ఏదైనా కూడా మనం ఇంత టెక్నాలజికల్గా ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ రావాలి. లేకపోతే మన ఒకటే వచ్చేసి ఇటుపక్క ఇది డెవలప్ కాకపోతే మనకి ఆదిలోనే నష్టాలు కదండి. ఇప్పుడు ఆడపిల్లలకి ఇది ఎంత డేంజరు. ఇప్పుడు చిరంజీవి అంటే ఆయన వెళ్ళగలిగారు, కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు తాత్కాలికంగానే ఆయనకి ఉపశమనం దొరికింది చెప్పాలంటే. నా వ్యక్తిగత లేకపోతే ఆర్థికంగా నాకు చాలా నష్టం చేకూర్చింది ఇది అని, వ్యక్తిగత సమాచారాన్ని వాడుతున్నారని. సో ఇవాళ కోర్టు ఏం చెప్పింది? చిరంజీవి గారి ఫోటోలు కానీ, వాయిస్ కానీ, వాణిజ్య ప్రకటనలకు కానీ, దేనికి కానీ వాడకూడదు. ఆయనకు సంబంధించినవి ఏవి కూడా. సరే, బాగానే ఉంది. ఇలా ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పక్క కోర్టుల్లో మాకు కేసులు ఎక్కువైపోతున్నాయి, మీరు ప్రతివాడు వేసేయకండి, మీరు ఊరికే వేస్తే కేసులు మేము మీకు ఫైన్ వేస్తామని కోర్టు అంటోంది. ఇది ఇంపార్టెంట్ కేసులు, ఎవరు కాదని అంటల్లా. కానీ ఈ రోజు ఉండే పరిస్థితి ఏంటంటే, చాలా బిజీ సిచ్యువేషన్లో ప్రతి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేస్తారు? మీరు ఒక టెక్నాలజీని తీసుకొచ్చేటప్పుడు దాని ప్రోస్ అండ్ కాన్స్ ఎవరు చూస్తారు? అంటే దాని మీద ఒక పరిశోధన జరగాలిగా. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొస్తారండి అనుకుందాం మార్కెట్లోకి. వెన్ యూ ఆర్ బ్రింగింగ్ వన్ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్, వాట్ విల్ డూ? దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు తెలుసుకున్నాకే కదా, అప్రూవల్ వచ్చాకే కదా చేస్తాము. మరి అట్లా ఏఐకి ఎందుకు జరగట్లేదు? ఏ అనేది ఇంత ఈజీగా యాక్సెస్ అయినప్పుడు అది మనకి ఎంతవరకు మంచిది? అది కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి నన్ను అడిగితే. మనకి ప్రతి దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇంప్లిమెంట్ చేయాలి. లేదు, దానికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించి, ఓకే మీరు కంగారు పడక్కర్లేదు, దీనికి ఇది ప్రత్యామ్నాయం, మీరు ఈ రకంగా మీరు ముందే దాన్ని కనిపెట్టి మీరు దాని నుంచి బయటపడచ్చు అని అయినా చెప్పాలి. సో ఏ టెక్నాలజీ అయినా వచ్చినప్పుడు అది కొత్తలో మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. ప్రతిదీ ప్రతివాడికి తెలియదు. కొన్ని కష్టాలు అయ్యాక, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యాక మనిషి ఆ కష్టానికి అలవాటైనా పడతాడు, లేదు ప్రత్యామ్నాయ మార్గాలైనా కనుక్కుంటాడు. మనకి భారతదేశంలో ఉండే సౌలభ్యం ఏంటంటే, ఎక్కువ శాతం మనం వాటికి అలవాటు పడిపోతాం. సర్లేదు ఇదే కదా, ఇప్పుడు ఎక్కడ వెళ్తాను నేను పోలీస్ స్టేషన్కి అనే తప్ప పోరాడే పటిమ మనకి తగ్గిపోతుంది. దానికి కారణం అక్కడ ఆ వ్యక్తుల బిహేవియర్ కూడా కావచ్చు. ఓకే. ఇవన్నీ కూడా అంత ఈజీగా ఏమీ సాల్వ్ అవ్వవు. చెప్పడం చాలా ఈజీ,
చాలా పటిష్టంగా ఉంది వ్యవస్థ, మేము చాలా బాగా చేస్తున్నాము. లోపలికి వెళ్తే కదా డొల్లతనం అంతా బయటపడేది. కాబట్టి ఇవాళ చిరంజీవి గారంటే లక్కీ ఫెలో, ఆయన ఏదో చేసుకోగలిగారు. అలాగని పూర్తిగా ఆయనకేదో స్వాంతన వచ్చిందని ఏం కాదు. దీంట్లోంచి మళ్ళీ కొత్తది వాళ్ళు పుట్టించకూడదు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటేనండి, ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ టూ ఇంటెలిజెంట్, దే ఆర్ టూ స్మార్ట్ కదా. దాన్ని వాళ్ళు ఒక కొత్త ఇన్నోవేషన్కి ఎందుకు వాడరు అని ఒక సందేహం నాకు. దే కెన్ కదా, వాళ్ళు ఏదైనా ఒక ఇన్వెంట్ చేయొచ్చు కదా చక్కగా. ఇప్పుడు మీకు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తే ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా కొనుక్కుంటాయి. ఇప్పుడు చాలామంది యుఎస్ నుంచి మీకు తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసి చాలామంది పిల్లలు ఒక 35-40 ఏళ్ళ వాళ్ళు వెనక్కి వచ్చేసి, వాళ్ళందరూ ఐఐటీస్ అలాంటి చోట నుంచి వచ్చిన వాళ్ళు, ఐఐఎమ్స్ అంతా కూడా. సో వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ప్రొడక్ట్స్ రెడీ చేసేసి దాన్ని అమ్మేస్తున్నారు 50 లక్షలకి. అట్లా కంపెనీస్ కొనుక్కుంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ యుఎస్, వాళ్ళు ఇండియాకి వచ్చేసి దే ఆర్ సెల్లింగ్ దర్ ప్రొడక్ట్స్. నేను అనేది అది ఒక మంచికి వాడచ్చు కదా. మీకు ఇంత బ్రెయిన్ ఉంది కదా, విదిన్ సెకండ్స్లో మీరు డబ్బులు మా అకౌంట్స్లో తీసేస్తున్నారు. ఆ టెక్నాలజీని మీరు దాన్ని వేరే రకంగా మార్చి మంచిగా ఉపయోగిస్తే మీరు బాగుపడతారు, సమాజానికి అది మంచి చేస్తుంది. అది నేను అనేది. సో ఇవాళ చిరంజీవి గారిది అనేది నిజంగా చాలామందికి ఆయన ఒక మార్గం చూపించినట్టు అయిందండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్.